ఆ చిన్నపాప జ్ఞానేశ్వరి తల్లి అనుమానాలు ఏంటి అని అంటే, నా భర్తకు ఆయన ఫ్రెండ్స్తో కొందరితో గొడవలు ఉన్నాయి, తర్వాత కారు విషయంలో గొడవ జరిగిందనే విషయం చాలా క్లియర్గా ఇందాక మాట్లాడినటువంటి తన మాటలు కూడా మీరు విన్నారు. అయితే పాపను జంతువులు తినే అవకాశం లేదు, ఆ తల్లి చెప్తున్నమాట. జంతువులు తినే అవకాశం లేదు, అంతగా క్రూరముగాలు ఏం లేవు అక్కడ. సో పాపని జంతువులు తినడానికి అవకాశం స్కోపే లేదు. కానీ చివరిగా ఒక మాట తల్లి చెప్తున్న మాట ఏంటంటే, కన్నా పేగ్ కదా, సో పాప తిరిగి రాకపోయినా కనీసం పాపకు ఏమైంది అనేటువంటి విషయమైనా తెలియాలి కదా. ఇది ఆ తల్లి అడుగుతున్న మాట. పాప తిరిగి రాకపోయినా కూడా పాప ఏమైంది అనేటువంటి వార్త తెలియాలని నేను కోరుకుంటున్నా. నాకు నా పాప ఏం జరిగిందో తెలియాలి. ఇలాంటి ఒక మాట తల్లి చెప్తోందని అంటే తన ఆశలు సన్నగిలుతున్నట్టుగానే కనబడుతుంది. చాలామంది చాలా అనుమానాలు కామెంట్ చేస్తున్నాను, ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను. శ్రీదేవి రాఘవరపు, సో తను ఏం కామెంట్ చేశారంటే, తండ్రి మీద ఎందుకు అనుమానం, ఆడపిల్ల పుట్టిందనా. సో ఇక్కడ తండ్రి మీద పోలీసు అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నారని అంటే, యాజ్ ఆఫ్ మనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా కేవలం అటు తల్లిని కూడా 1-2 సార్లు మాట్లాడించారు కాబట్టి అటు తల్లి చెప్తున్న మాటలు తండ్రి చెప్తున్న మాటలు ఒకే రకంగా ఉన్నాయా. తల్లి ఏం చెప్పింది, నాకు గొడవ జరిగింది కారు విషయంలో, మా ఆయన కారు విషయంలో అని చెప్పి తల్లి చెప్తోంది. కానీ తండ్రి ఇంతవరకు ఎక్కడ కూడా ఆ విషయాన్ని వెల్లడించలేదట. సో నిజమైన మరి అది క్రాస్ వెరిఫై చేయడానికి ఆ రోజు ఆ టైంలో ఎక్కడున్నావు, ఎటు వెళ్ళావు, ఏ రోజు నుంచి అమ్మాయి కనిపించకుండా పోయింది, నీకేదో అనుమానాలు ఉన్నాయా. సో తన ప్రయాణికి సంబంధించిన వివరాలు అన్నిటి కూడా ఒకసారి వన్స్ క్రాస్ వెరిఫై చేసి సింక్ అవుతున్నాయి లేదని మాత్రం టెస్ట్ చేయడం కోసం తండ్రిని విచారిస్తున్నారు. ఇక హెచ్ఎం వినోద్ కుమార్ అంట, నాకు వాళ్ళ ఫాదర్ మీద డౌట్ అని కామెంట్ చేశారు. సో తర్వాత మోసేజ్ బొదాదా సంథింగ్ ఆయన ఒక కామెంట్ చేశారు, పిల్లల్ని పెంచడంలో ఇంత అజాగ్రత్త ఉండకూడదు అని ఒక కామెంట్. ఇక పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండా ఎలాంటి అభిప్రాయం చెప్పలేమనేది కేవీఆర్ హానెస్టీ అంటే ఆయన కామెంట్ చేశారు. రాజీ గౌడ్, సో వెంటనే తక్షణం స్పందించలేదు అని నా అభిప్రాయం, తక్షణం స్పందించి ఉంటే కుక్క అయినా కనిపించాలి కదా, కుక్క కూడా 3 రోజుల తర్వాత కనిపించింది అంటే ఆ 3 రోజులు సరిగ్గా వెతకలేదు అని అర్థం. నాకు తెలిసి ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ రాత్రి కొంత వాళ్ళు కేవలం కుటుంబ సభ్యులు స్థానికులు వెతికినా ఆ మరుసటి రోజు నుంచే పోలీస్ యాక్షన్ రంగంలోకి దిగారు. తర్వాత యుహెచ్వి అంట, సో తీసుకెళ్ళి ఉండాలి ఆ తోట లేదా అడవి చుట్టూ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏదైనా క్లూ దొరకొచ్చేమో. చాలా మామూలు అడవిది కాదు అది, చాలా కొన్ని కిలోమీటర్ల మేరుంది. అడవి అంటే డైరెక్ట్గా కొన్ని చెట్లు, కొండ ప్రాంతాలు, తర్వాత కొన్ని చోట్ల కొబ్బరి తోటలు, అరటి తోటలు ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయి ఆ ప్రాంతం చుట్టూ. ఇక నాకు అయితే తల్లి మీదనే డౌట్ ఉంది అని క్రాంతి కామెంట్ చేశారు. సో బుక్కే సునీత అంట, తండ్రి తప్పు ఉంటుంది అని ఒక కామెంట్. తర్వాత జి రవీందర్ రావు, తండ్రి లేదా తల్లి ఇద్దరి మీద డౌట్ అనే ఒక కామెంట్. తర్వాత రాజేష్ గొర్రెముంచు, సో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలని ఒక కామెంట్ వచ్చింది. సో నిజంగానే ఒక 2.5 ఏళ్ల పాప, ఆ పాప ఫోటో కూడా మీరు చూస్తున్నారు, చాలా అమాయకంగా, చాలా చిన్న పాప, పెద్ద అవగాహన కూడా ఏం లేదు తనకి, కరెక్ట్గా ఇంకా మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. అప్పుడప్పుడే బుజ్జి అడుగులు వేసుకొని, కాళ్ళకు చిన్న పట్టీలు వేసుకొని, ఆ పాప మంచిగా గౌన్ వేసుకొని 2 జుట్లు వేసుకొని ఆ ఇంట్లో కలివిడిగా తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషించారో తల్లిదండ్రులు కానీ, ఇంట్లో అమ్మ తాత కానీ అందరు కూడా. కానీ ఆ రోజు సాయంత్రం చివరిగా శనివారం రోజున ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పటికీ మిస్టరీనే. తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. ఐ రిపీట్ అగైన్, 7 రోజుల పాటుగా అంటే 168 గంటలు 10,000 నిమిషాలు. సో ఇవన్నీ నేను చెప్పడం కొంత ఎగ్జాగరేషన్ అవుద్దేమో టైం, కానీ ఒక పాప 7 రోజుల పాటుగా ఎక్కడుంది? ఒక నిజంగానే తనకు తెలియకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఉంటే ఆ పాప నిజంగానే సేఫ్గా ఉందా? ఆ తల్లి చెప్తోంది, మా పాపకి ఏం జంతువులు హాని కలిగించవు, జంతువులు ఏం చేయలేవని చెప్పి. మరి ఏం జరిగింది? ఆ పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ రోజు కుక్క కనిపించకపోవడం ఏంటి? నిజంగానే వారు అపహరించారా? అపహరించి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఏం దొరకలేదా? ఇక్కడ మీరు కింద సీసీటీవీ ఫుటేజ్ చూస్తోంది, ఒకసారి పిక్చర్ ప్లే చేయండి. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ తండ్రి ఎటో బయటకు వెళ్తూ ఉంటే ఆ తండ్రితో పాటుగా పాప వెళ్తానని చెప్పి మారాన్ చేసింది. దీంతో తండ్రి ఏం చేశాడంటే ఆ పాపని తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఇంటి లోపల, ప్రహారీ లోపల వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సో ఆ చివరిగా ఆ పాప అక్కడ కనిపించింది. సో ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ పాప కనిపించలేదు. సో ఏం జరిగి ఉంటుంది? రైట్, ఆ బైక్ మీద వెళ్తున్న క్రమంలోనే ఏదైతే ఇప్పుడు పెంపుడు కుక్క ఉందో ఆ కుక్క కూడా పరుగులు తీస్తూ వచ్చింది. ఆ బైక్ వెనకాలే కుక్క కూడా పరుగులు పెట్టింది. సో
మరి ఏం జరిగి ఉంటుందా? పాప తనంతటి తానే బయటికి వచ్చి ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఉంటుందా, ఈ రోడ్డు మార్గానా, లేకపోతే తండ్రి పోయి ఉంటాడని చెప్పి తండ్రితో పాటుగానే వెళ్ళిపోయిందా, ఏం జరిగింది తెలియదు. కానీ ఇప్పటికీ జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీగానే ఉండిపోయింది. సో ప్రకాష్ ఉన్నారు లైవ్లో. ఇంకా ప్రకాష్, సో ఇంత జరుగుతూ ఉన్నా అటు పోలీసులు ఏం ఫైండ్ అవుట్ చేయగలిగారు? ఎంతమందిని విచారించారు ఇప్పటివరకు? ఈ పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉందా? లేదు గండికోట మిస్టరీ మాదిరిగానే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయే అవకాశం ఉందా? మనోజ్, అంటే లేట్ అయ్యే కొద్ది ఇంకా ఆలస్యం ఉంది, రోజు రోజుకు కూడా ఉత్కంఠ పెరుగుతుంది, కానీ అనుమానాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. మనం ప్రధానంగా అలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో, తండ్రేమో, అలాగే తల్లేమో, ఆ చుట్టుపక్కల కారుకు సంబంధించిన గొడవ చేసిన వాళ్ళు కిడ్నాప్ చేశారేమో, అడవి జంతువు ఎత్తుకెళ్ళిపోయిందో, ఇలా రకరకాల అనుమానాలు మనం చూస్తున్నాం. కొంతమంది ఏదైతే ఆ యొక్క ప్రాంతం అడవి ప్రాంతం కాబట్టి ఆ పాపని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కొండ చిలువలు ఒక్కసారిగా పాపని మింగేసి ఉంటుంది, ఆ కుక్క కూడా తనతో పాటు వెళ్ళి పోరాడి ఉంటుందని కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే రోజు రోజుకు కూడా పెరుగుతున్నాయి. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే 1-2 సార్లు విచారణ చేపట్టారు. ఆ పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే ఆ పిల్లలు లేని వారికి సంబంధించిన వారిని ఆ యొక్క దొండపాక సంబంధించిన యొక్క గ్రామంలోని ఆ సిహెచ్ అగ్రహారంలోని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అందరినీ కూడా ఇప్పటికే విచారించారు. ముఖ్యంగా జీడిమావిడి తోటలో పాపని చూసాము, పాపతో పాటు కుక్క ఉంది, ఆ పాప ఏడుస్తూ ఉంది, తీసుకెళ్తుంటే కుక్క అడ్డు పెట్టిందని ఆ వ్యక్తిని కూడా పదే అనుమానించారు. అంటే ఆ వ్యక్తిని కూడా విచారించారు. విచారిస్తే అతను చెప్పిన మాటల్లో పెద్దగా వాస్తవం లేదన్నట్టుగా కూడా పోలీసులు మొదటగా ఒక భావనకైతే రావడం. ఎందుకంటే ఆ పాప పలానా అంటే పాప కేవలం మిడ్డి చిన్నది డ్రెస్ మాత్రమే, బనియల్లాంటిది ఒకటి మాత్రమే వేసుకుంది, అంటే జుబ్బా అంటారు, ఆ జుబ్బా మాత్రమే వేసుకుంది, కింద ఎటువంటి డ్రెస్ పాపకు లేదు. నడిచి వెళ్తున్న విషయంలో కూడా మనకు క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కనపడుతుంది. అతన్ని మరొకసారి నువ్వు పాపను నిజంగా తోటలో చూసావా అనే కోణంలో విచారిస్తే పాప బట్టలు వేసుకుంది కదా, ప్యాంట్ వేసుకుంది, అలాగే పైన షర్ట్ ఉంది కదా అంటే అవును ఉందని చెప్పేసి అతను ఏదో వచ్చి తెలియని మాటలు మాట్లాడితే కొంచెం అతని మాటల్లో వాస్తవం లేదు, పాపను సరిగా చూసి ఉండడం ఇతను అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే అతని మాటల్లో పొంతన లేని మాటలు చెప్తున్నారు, అతను మైండ్ కొంచెం అప్సెట్ అయిన టైప్ లో మాట్లాడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. పాపన తోటలో కుక్కతో పాటు అతను సరిగా చూసుండరు అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. కానీ సరే అతను 1-2 సార్లు ప్రచారించారు అంతే. దానితో పాటు ఆ చుట్టుపక్కల జీడిపిక్కలు, మామిడికాయలు ఇవన్నీ కూడా వేరుకునేందుకు వస్తున్న వారిని ఆ తోటలో ఎవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు అనే కోణంలో కూడా మరో పక్కన విచారణ వాళ్ళని కూడా చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ తోటలో 3 రోజుల పాటు తిరిగిన వాళ్ళని కూడా విచారణ చేపట్టారు. బైక్ మీద మనం చూసాం, ఆ తండ్రితో పాటు ఆ గణేష్ తో పాటు వచ్చిన బైక్ మీద ఉన్న వ్యక్తి అతనితో ఉన్న సూపర్వైజర్ అట అతను కూడా విచారించారు. అంతేకాకుండా ఆ రోజు కొబ్బరికాయలు తీయడానికే బండి మీద వెళ్ళాం, అక్కడ పాపను అక్కడ డ్రాప్ చేసి నేను కొబ్బరికాయలు తీయడానికి ఆ పాపని అక్కడ తల్లికి అప్పచెప్పి మా భార్యకి అతను మేము ఇటువైపు బైక్ మీద ఇటువైపుగా వెళ్ళిపోయాం రోడ్డు మార్చి అని కూడా తండ్రి చెప్తున్నారు. అతను అంటే అక్కడ కరెంటు విద్యుత్ సంబంధించిన అక్కడ ఎవరో అధికారులు వచ్చారట, వాళ్ళకి సంబంధించిన కొబ్బరికాయలు తీసి మా సూపర్వైజర్ అక్కడ ఉన్న గుమస్తా ఇవ్వడానికే తీసుకుని వెళ్ళారు అని కూడా తండ్రి గణేష్ చెప్తున్నారు. వాళ్ళని కూడా విచారించారు, కోణంలో కూడా విచారించారు. ఎందుకంటే ఇద్దరు కొబ్బరికాయలు తీసుకున్నాక వెళ్ళిపోతుంటే తనతో పాటు ఏడుస్తూ గుక్క పెట్టుకుంటూ చిన్నారి వెళ్ళిపోయిన పరిస్థితి చివరిసారి దానితో పాటు కుక్క వెళ్ళిపోవడం కూడా కనిపించింది. అంటే తను ఏడుచుకుంటూ తన మార్గంలో వెళ్ళిపోయింది, తండ్రి ఇలాగే వెళ్ళాడా అనే అనుమానం అటువైపు వెళ్ళింది. కానీ తండ్రి కొబ్బరికాయలు తీసుకుని అదే మార్గంలో వచ్చేసుకుంటే మాత్రం పాప ఖచ్చితంగా తను ఏడుస్తూ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చేకునేవాడు. కానీ అతను ఏం చేసిన తప్పు ఏంటంటే అతను వెళ్ళిన మార్గాన్ని కాకుండా మరొక మార్గంలో, అంటే అక్కడ షార్ట్ కట్ లో తెలుస్తుంటుంటాయి, ఆ షార్ట్ కట్ లో అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాప తండ్రి ఇలాగే వెళ్ళాడనే కోణంలో మరి నడుచుకుంటూ ఏడుస్తూ గుక్క పెట్టుకుంటూ ఆ యొక్క ఏదైతే పామాయిల తోటలో ఫినిషింగ్ దాటి వెళ్ళిపోయిందా, లేదంటే అక్కడ ఆ తోటలోనే 40 ఎకరాలు విస్తీర్ణం, మరి ఏం జరుగుతుందో మనం యొక్క ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా వెళ్ళిన మార్గాన్ని కూడా మనం మర్చిపోయిన ప్రాంతంలో మరొకసారి అవన్నీ తిరిగినప్పటికీ మనం మరొక మార్గంలో వెళ్ళిపోవడం, చివరికి అక్కడ చింటిగా పెద్దవాళ్ళు SDRF స్నిఫర్ డాగ్స్ డ్రోన్స్ ఇన్ని అండ్ మీరు కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నప్పుడు వెళ్ళిన దారిని మళ్ళీ రావడానికే గుర్తు లేదు, అంతలా మర్చిపోయాం, అంతలా కొంత మామిడి తోటలు కానీ లేకపోతే మీరు అంటున్నట్టుగా ఇతరత్ర పొదలు ఆ చెట్లు ఉన్నప్పుడు ఒక చిన్న పాప అంత దూరం నిజంగా వెళ్ళగలుగుతుందా? నిజంగానే పోలీసులు ఈ ఆపరేషన్ని ఎన్ని కిలోమీటర్లు చేపట్టారు? ఆ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళగలిగారు? ఆ ఇంటి చుట్టూ ఎంతటి సామర్థ్యంలో వెతుకుతున్నారు? చుట్టూ ఒక 4 కిలోమీటర్లు ఉంటుందా వెతికేటువంటి ఆ ప్రాంతం అంతా?
Yes, ఇంకా పైన ఉంటుంది 4 కిలోమీటర్ల కొండ ప్రాంతంలో దాదాపుగా నిన్న కుక్క తీసుకెళ్ళిందంటే ఏదైతే పెంపుడు కుక్కను స్మెల్ వాసన చూసి అది తిరిగి వచ్చిన తర్వాత అది వెళ్ళిన మార్గం ఎటువైపు వెళ్ళిందని తెలుసుకునేందుకు ఆ పెంపుడు కుక్కను ఇంటి దగ్గర ఉంచి మనం ఒక క్లాత్ కప్పి దాన్ని అయితే మళ్ళీ అదే మార్గాన్ని అయితే కుక్కనైతే ఏదైతే పోలీసు జాగిలని పంపించారు. ఆ పంపించిన నేపథ్యంలో పోలీసు జాగిలు పామాయిల తోటలు ఫినిషింగ్ దాటి అక్కడ ఏదైతే జీడి మామిడి తోటలు ఉన్నాయి, జీడి మామిడి తోటల నుంచి దాటి దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు కూడా పోలీస్ జాగిలు అంటే ఈ యొక్క డాగ్ స్క్వాడ్ అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే ఈ కుక్క అంత దూరం పాటు కూడా ఈ ఏదైతే పెంపుడు కుక్క ఆ యొక్క ప్రాంతం వరకు కూడా వెళ్ళింది అనేది అనుమానం. అంటే 10 కిలోమీటర్లు వెళ్ళారు, అంటే కొండ ప్రాంతంలో ఆ 10 కిలోమీటర్లు కూడా మనం జర్నీ చేసాం. ఈ నేపథ్యంలోనే పాపని ఎవరైనా తీసుకెళ్లేటప్పుడు కుక్క ఆ 10 కిలోమీటర్లు వెంటాడి వెళ్ళిందా, లేదంటే పాపని తీసుకెళ్లేటప్పుడు ఆ 10 కిలోమీటర్లో ఏదైనా అడవి జంతువు తనతో పోరాడుతూ కుక్క అంతవరకు వెళ్ళిందా అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. అందుకే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా కూడా మనం చూసాం. అంటే అక్కడ ఉన్నటువంటి డాగ్స్ గార్డ్ తో మాట్లాడడం, వాళ్ళందరూ కూడా ఆఫ్ ది రికార్డ్ మనతో మాట్లాడారు. అంటే కుక్క వాసన కుక్కకే తెలుస్తుంది కాబట్టి ఈ పెంపుడు కుక్క ఏ మార్గంలో వెళ్ళిందనే కోణంలో దాని క్లాత్ కప్పి దాని స్మెల్ ఆధారంగానే కుక్క ఇంటి దగ్గరే ఉంది. పెంపుడు కుక్క పెంపుడు కుక్క ఇంటి వద్ద ఉండగానే దాని స్మెల్ ఆధారంగా డాగ్స్ గార్డ్ కి ఆ కుక్క ఇన్ని రోజులు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది, ఇన్ని రోజులు ఏ ప్రాంతాల్లో తిరిగింది అనేది కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే కుక్క స్మెల్ ఆధారంగా వెళ్ళడం జరిగింది. కొండ సగ భాగానికి 10 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళేవని కూడా డాగ్ సంబంధించిన ఎవరైతే అక్కడ ఉన్న సిబ్బంది ఉన్నారో ఆ డాగ్స్ నిజంగానే 10 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు, పెంపుడు కుక్క అక్కడ వరకు వెళ్ళింది, దాన్ని స్మెల్ ని ఆధారంగా ఇక్కడ స్నిఫర్ డాగ్స్ వెళ్తున్నాయి అనుకున్నప్పుడు ఒక పాప నిజంగా ఇంత చెట్ల పొదల మధ్యలో నుంచి నేను చూశాను, మీరు కర్రలతో వెళ్తూ ఉన్నారు, పోలీసు అందరి చేతిలో కర్రలు ఉన్నాయి, ఎక్కలేకపోతున్నారు, పైకి ఎక్కుతున్నారు. అలాంటిది ఒక పాప ఇంత దూరం వరకు వెళ్ళగలుగుతుందా? అంటే పోలీసులు ఏ కోణాల్లో ఇంత దూరం వెతుకుతున్నారంటే ఎవరైనా తీసుకెళ్ళి ఉండాలి. ఆ కొండపై నుంచి ఆ గుట్టపై నుంచి అలా పాప ఎక్కుతూ ఉండడం అనేది సాధ్యం కాదు, ఎవరైనా తీసుకెళ్ళి ఉండాలి. లేదు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏదైనా సారీ టు సే దీస్ వర్డ్స్ బట్ డిఫరెంట్గా మనం చర్చించుకోవాలి, దీని గురించి ఒక కంక్లూజన్ రావాలన్నప్పుడు ఏదైనా క్రూరముగాలు లాంటివి ఉంటే అవైనా తీసుకెళ్ళి ఉండాలి. నిజంగానే క్రూరముగాలు ఒక పాపని ఇంత దారుణంగా చేయగలిగాయన్నప్పుడు నిజంగానే ఆ పాపతో పాటుగా పెంపుడు కుక్క ఉంటే కూడా పెంపుడు కుక్కగా హట్ చేసేవి, పెంపుడు కుక్క పోటీ దాడి చేసేవి. సో అక్కడ వరకు వెళ్తుందా? పోలీసులు ఏ కోణంలో ఏ ఆలోచనతో అంతవరకు వెతుకుతున్నారు అనుకోవాలి? అంటే మనోజ్, మనం ఒకటి గమనించాలి, ఆ యొక్క కొండ ప్రాంతం పామాయిల తోట మనం కొండ మాత్రమే కనపడుతుంది. కానీ మరొక విషయం ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ పామాయిల తోట ఫినిషింగ్ దాటిన తర్వాత జీడి మామిడి తోటలు ఉన్నాయి. ఆ జీడి మామిడి తోటల నుంచి అక్కడ సిహెచ్ అగ్రహారం గ్రామం ఏదైతే ఉందో కొండ ప్రాంతంలో చిన్న గ్రామం ఉంది. అక్కడ నుంచి బండి మార్గాన్ని వెళ్ళడానికి ఒక మన 2 వీలర్స్ వెహికల్ వెళ్ళిపోవడానికి అటు నుంచి దొండవాక వెళ్ళిపోతుందంట అటువైపుకి. ఏదైతే ఆ కొండ మనకి పామాయిల తోట ఉన్నటువంటి ఆ పాప ఇల్లు, ఆ ఇల్లు వెనకాల నుంచి ఆ జీడి మామిడి తోటలు ఉన్నాయి. జీడి మామిడి తోటలు ఎక్కితే నల్లకొండ పైకి వెళ్ళిపోతాం. ఆ కొండ పక్క నుంచి ఆ ఫినిషింగ్ నుంచి ఒక బండి 2 వీలర్స్ వెళ్ళిపోయేంత మార్గం, అంటే కొండ ప్రాంతమైనా సరే ద్విచక్ర వాహనం వెళ్ళిపోయేంత మార్గం అయితే కాలినడకం అయితే కనపడుతుంది. కానీ వీరు బండ్లు కూడా వెళ్తాయని కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా మాట్లాడడం. అంటే ఎవరైనా రైతులు చాలలోకి వెళ్ళిపోవడానికి ఈ 2 వీలర్స్ తో వెళ్ళిపోవచ్చు, అంతవరకు కూడా ఆ యొక్క మార్గం అది దొండవాక వెళ్ళిపోతుందో ఆ దొండవాక మార్గంలోనే కుక్క ఇప్పుడు ఏదైతే వచ్చినటువంటి కుక్క ప్రయాణించినట్టుగా భావిస్తున్నారు. అంటే ఆ యొక్క ప్రాంతంలోనే 3 రోజులు కూడా కుక్క ఏమైంది, పాప ఏమైంది అనుకుంటున్నాం. కుక్క ఆ యొక్క ప్రాంతంలోనే అంత దూరం వరకు కూడా ప్రయాణించే అవకాశం ఉందన్న అనుమానంతోనే కుక్క పోలీసు జాగిలో అంత దూరం వరకు కూడా వెళ్ళింది అనేది కూడా అనుమానిస్తున్నటువంటి వాదన. అటువంటి సమయంలో పాప మీరన్నట్టుగా అంత దూరం నడిచి వెళ్ళదు. పామాయిలతో నేను అనుకుంటున్న విధంగా 2.5 ఏళ్ల పాప ఆ పామాయిల తోట దాటే వెళ్ళదు ప్రధానంగా చూసుకుంటే. ఎందుకంటే అంత దూరం ఉంది, 40 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల తోట. అక్కడ నుంచి ఫినిషింగ్ అంటే కొంచెం ఒక 6 కిలోమీటర్ దూరంలోనే ఆ కొండకు సంబంధించిన ఫినిషింగ్ అయితే ఉంది. ఆ పామాయిల తోటకి అలాగే జీడిమామిడి తోటకి మధ్యలో ఫినిషింగ్ ఉంది. ఆ ఐరన్ ఫినిషింగ్ దాటాలంటేనే పాప వెళ్ళే అవకాశం లేదు. ఎవరైనా తీసుకెళ్తేనే పామాయిల తోట వెళ్తుంది. ఏదైనా అడుగు జంతువు లాక్కుని వెళ్తేనే పామాయిల తోట దాటి ఫినిషింగ్ దాటి కొండ వైపు వెళ్తుంది. ఎవరైనా తీసుకువెళ్తేనే అంత దూరం వెళ్తుంది. కానీ ఏడుస్తూ కుక్క పెట్టుకుని మరి పాపను ఆ సమయంలో ఎవరు అబ్జర్వ్ చేశారు? కిడ్నాప్ చేసే వాళ్ళే అక్కడ రెక్కి నిర్వహిస్తూ అక్కడ నిఘా పని పక్కి ఉండి ఆ పాపని ఆ ద్విచక్ర వాహన మార్గం మీద ఏమైనా తీసుకెళ్లి ఉండేందుకు అక్కడ నక్కి ఉండే అవకాశం ఉంటేనే ఇటువంటివి జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి చూడాలి, మరి ఈ అన్ని కోణాల్లో విచారణ పోలీసులు చేస్తారు. ఆర్టీవీ కూడా ఏదో ఒక ఆనవాళ్ళ క్లూ దొరకకుండా ఉంటుంది. తల్లి కూడా చూస్తారు. మీరు కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారు, అక్కడికి వెళ్తూ ఉన్నారు.
ఆ తల్లిదండ్రులతో మాట్లాడిస్తున్నారు, పోలీసు ఇన్స్పెక్షన్, పోలీసు యొక్క తనిఖీలపై అప్డేట్ ఇస్తున్నారు. యూ ప్లీజ్ గో ఆన్, మీరు కూడా మీ ఎఫర్ట్స్ని కంటిన్యూ చేయండి. సో డెఫినెట్గా ఆ పాపకు సంబంధించిన ఆచూకీ దొరికేంత వరకు ఆర్టీవీ, లేదంటే ఆ తల్లి చెప్తున్నట్టుగా పాప ఏమైపోయింది అనేటువంటి విషయం తెలిసేంత వరకు ఆర్టీవీ కూడా లైవ్లో ఉంటుంది. ఆర్టీవీ కూడా అక్కడ ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఆ అమ్మాయి వెతికేటువంటి దాని ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. ప్రకాష్, థ్యాంక్ యూ. సో మొత్తంగా అటు పాప నాయనమ్మ కూడా ఈ పాప మిస్సింగ్ పైన మాట్లాడుకొచ్చారు. సో ఏంటి ఆ పాప నాయనమ్మ ఏం చెప్తున్నారు, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఒకసారి ఆ నాయనమ్మ మాటలు కూడా విందాం. తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే ఇప్పటికైతే 6 రోజులు అవుతున్నా సరే ఇంకా ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి నానమ్మ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన ఈ యొక్క ప్రాంతంలోనే కొన్నాళ్ళ నుంచి ఇక్కడే మకాంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఇటువైపు ఎటువైనా అడవి జంతువులు ఏమైనా వచ్చి ఉంటాయి, ఎన్నాళ్ళు వీళ్ళన్నా ఇక్కడ కాపలాదారులుగా ఉంటున్న నేపథ్యంలో అసలు మరో కోణంలో పాపని ఆ విధంగా ఏదైనా జరిగి ఉంటుందనే కోణంలో పక్కన అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏమవుతుంది జ్ఞానేశ్వరికి, ఏమవుతారు మీరు? నానమ్మ గారు అదే చిరారిన 11:30కండి పాప మా బాబు తీసుకెళ్ళి ఆడిచ్చి మళ్ళీ తీసుకొచ్చి మా పాప కప్ప చెప్పాడండి. ఈ నొప్పి 7 గంటలు మరి ఏమైందన్నది ఆ బాబు మళ్ళీ దెబ్బడేసి మళ్ళీ వెనక్కి రావట్లేదండి. పాప కప్ప చెప్పాడు. పాప చిన్న పాప తాను చెప్తుందండి. ఆ పాప తెప్పించి నోపులోకి పాప ఇక్కడ ఆడుతుంది కదని వెళ్ళిందండి. ఈ నోపులు ఏమైందన్నది తెలియలేదండి. నేను లేనండి దగ్గర ఇక్కడ, నేను ఇక్కడ ఉండలేను, పాప గారు ఇంటికి వెళ్ళానండి. ఈ నోపులు ఏమైందన్నది తర్వాత మా బాబు ఫోన్ చేశారండి, పాప కనిపించలేదమ్మా అని. కనిపిస్తే ఏమైందంటే ఇలాగే తోటంతా తిరిగామండి. ఊళ్ళో జనాలు వచ్చారండి 100 మంది వచ్చి తిరిగారంటండి. తిరిగితే కనిపించలేదు. తిరిగి తర్వాత మన వాళ్ళంతా వచ్చి చేశారండి. సత్మా ఉండన 20 సంవత్సరాలు పెట్టి 22, 23 వచ్చిందండి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఈ యొక్క ప్రాంతంలో? 23 సంవత్సరాలు అయిపోతుందండి. 23 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ యొక్క ప్రాంతంలో. వేట కుక్కలు కానీ అడవి జంతువులు ఏమైనా వచ్చాయి? ఇప్పుడు ఏది జరగలేదు సార్. మా పాప సంవత్సరం పిల్లప్పుడు కాంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. నాకు ఏమీ జరగలేదు వాళ్ళకి. ఇప్పుడే జరిగింది సార్ మాకు. కనిపించడం కానీ తోటలో కనిపించడం సార్ మాకు అసలు ఏమి మా ఉన్న కంచి ఏమి రావట్లేదు సార్. ఎప్పుడు ఇలా జరిగింది, ఈ పాప ఇలాగ అయింది కంచి, ముందు ఏం జరగలేదు. మా పాపని మాకు చాలా వేట కుక్కలు కానీ అడవి పందులు కానీ ఇలాగా వచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నారు. అంటే పాప కుక్క వచ్చింది, పాప కనిపించలేదు. కుక్క వచ్చింది కానీ పాప అదే నిన్న 4 గంటలకు వచ్చింది. 4 గంటలకు వస్తాండి మా పాప కుక్క కలిపి వచ్చేస్తుందని అనుకున్నామండి. పాప కుక్క రాలేదండి. ఆనందపడిపోయి ఆ పాప ఆనందపడిపోయిందండి. పడిపోతే పాపని కరిసిందండి. కరిసేస్తే ఇంకా ఆ కుక్క రాలేదు, ఎరక్కిపోయినట్టు వెళ్ళిపోయిందండి. కుక్క సగం దూరం వెనక్కి తిరిగి చూస్తుందండి, కనిపించలేదు సార్. కనిపించక వెళ్ళిపోయిందండి. నిన్న రాత్రి అంతా నైట్ అంతా చూస్తా కూర్చున్నాను, నైట్ రావట్లేదు సార్. ఏం జరిగింది అనుకుంటున్నావు జనరల్గా? అంటే ఆ పక్కన ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారొచ్చా, లేదంటే పిల్లలు లేని వారు ఎవరన్నా తీసుకెళ్ళిపోయి పెంచుకునే? అదే సార్, మరి ఎవరు చేసింది అన్నది మాకు ఇంతవరకు దాకా గొడవలు గోసలు ఎవరికి లేవు సార్. వాళ్ళ అమ్మగారు తారీఖులు మా నా తారీఖులకి గొడవలు లేవు సార్. మరి పాపని తీసుకెళ్ళిపోయారో తెలియదు సార్. నాతో ఎవరన్నా కిడ్నాప్ చేస్తారో తెలియదు సార్. మధ్య పడిపోయినట్టు చేస్తాం. 5 రోజులు అయింది సార్. మాకేం అనిపించలేదు సార్. మరి మా పాపను మీరు ఉండగానే ఇవన్నీ చేసినా మా పాపను మాకు కొంత అని చెత్త సరిపోదు పాప. మరి అప్పచెప్ప సార్ మాకు మా పాప మాకు అప్పచెప్పమని సార్. ఈ మధ్యన ఎక్కడ తీసుకొచ్చి వదిలేసినా మనం తీసుకుంటాం సార్. మరి మాకు ఎవరు వెనకాల తీసుకెళ్ళి అందలేదు సార్. ఒకటే కోరుకోవడం జరిగింది, అప్పుడు చాలాలు ఇచ్చారు. ఇంకా అదే తప్ప మాకు ఏం జరగలేదు సార్. మరి అంటే ఇప్పుడు ఈ కుక్క వాచి కోసం గాలిస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇవన్నీ కూడా ఏం చెప్పారు మీకు? ప్రేమ కూడా వచ్చి మామూలుగా వీళ్ళందరికీ అప్పు చెప్తామండి, చేస్తాము. ఇంకా ఇప్పుడు దాకా 5 రోజులు టైం ఎక్కువైపోయింది సార్ అని చెప్పాను సార్. మరి వీళ్ళంతా మనం చేస్తారు, మనకి ఇబ్బంది లేదు చెప్పుకొచ్చారు సార్. మరి ఏం చేసినా మా పాప మాకు చెప్పాలి సార్. మరి మీరు చేసిన కట్టమన్నా మాకు తీరాలి సార్. మరి పరిస్థితి పాపని ఏమి జరిగినా సరే ఏదో విధంగా ప్రధానంగా చూసుకున్నప్పుడు జరిగిన ఘటనలో అయితే పాప ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు అయితే పక్కన జరుగుతున్నాయి. అలాగే పిల్ల ఏదైతే జ్ఞానేశ్వరి నానమ్మ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే నానమ్మ గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి అడవి జంతువులు కానీ అడవి పందులు కానీ వచ్చి ఈ విధంగా అటాక్ చేసిన దాఖలాలు లేవు. కనీసం కంటికి కూడా కనిపించలేదని కూడా చెప్పుకొస్తున్నారు. మరి పాప ఏమైంది అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. కుక్క వచ్చింది, కుక్క వచ్చిన నేపథ్యంలో
పాప కూడా వస్తుందని ఈ కాలాలతో మేమంతా కూడా ఎదురు చూసాం. కానీ కుక్క వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి పాప ఏమైంది అనేది మాకు భయాందోళన గురి చేస్తుంది. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం వెంటనే పాపను అప్పచెప్పాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పాప ఇప్పుడు అదృశ్యమై పక్కన 5 రోజులు గడుస్తున్నా సరే ఇప్పుడు ఇంకా ఎటువంటి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన అయితే నెలకొంది. మరో పక్కన అధికారులు అయితే అన్వేషణ అయితే కొనసాగుతున్న పరిస్థితి. పాప కోసం అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బృందాలుగా విడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం కుక్క కోసం అయితే అన్వేషణ చేస్తున్నారు. కుక్క ఆచూకీ లభ్యమైతే పాప ఆచూకీ కూడా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడంతా కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ అయితే మొదలుపెట్టిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, CH అగ్రహారం.